ధ్యానంలో వచ్చే అనుభవాలు నిజమేనా? ఎంతోమందికున్న ప్రశ్న ఇది. కళ్ళు మూసుకొని కూర్చుంటే అనుభవాలు ఎలా వస్తాయి? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? సమయం వృధా అవుతుంది గదా! కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అన్నీ వస్తాయి. కృష్ణుడు అందుకే చెప్పారు. యోగీ భవార్జున, యోగివి కా. ఎందుకంటే ఆ కళ్ళు మూసుకొని కూర్చుంటేనే నువ్వు ధ్యాని కాగలవు, యోగి కాగలవు. కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి చీకటి కనబడాలి. ఎలా అనుభవాలు వస్తున్నాయి? ఈ రెండు కళ్ళు మన భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. ఈ భౌతిక ప్రపంచాన్ని చూపిస్తాయి ఈ రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ మనోనేత్రం, ఈ దివ్యచక్షువు, ఈ మూడవ కన్ను, దీనితో మనం ధ్యానంలో అనుభవాలను పొందుతాం. ఈ దివ్యనేత్రం మన యొక్క అంతర్గత అనుభవాలను మనకు చూపిస్తుంది. చిన్నపిల్లల్ని ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళకి వెంటనే ఆ ధ్యాన అనుభవాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ మైండ్ ఎక్కువ డెవలప్ అయి ఉండదు. వెంటనే వాళ్ళు ఆ యొక్క అనుభవాలను పొందుతారు. కానీ పెద్దవాళ్ళకి ఆ అనుభవాలు రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎంతో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకు టైం తీసుకుంటుంది. కానీ చిన్నపిల్ల వాళ్ళకి వెంటనే ధ్యానానుభవాలు వస్తాయి. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు, ధ్యానం చేసేటప్పుడు 8th క్లాస్లో ఎన్నో రకాల అనుభవాలు వచ్చేవి. ఈ అనుభవాలు చెప్పినప్పుడు అందరూ నవ్వేవాళ్ళు. వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడని చెప్పేసి. కానీ అది పరమ సత్యం. ధ్యానం చేస్తే ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి. ధ్యాన అనుభవాలలో విశేషంగా మనకు వచ్చేది థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, మూడవ కంటికి సంబంధించినటువంటి అనుభవాలు, అద్భుతమైనటువంటి అనుభవాలు వస్తాయి. ఇది మన యొక్క జ్ఞానం పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అద్భుతమైనటువంటి ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ని మనం పొందుతాం. అలాగే మన యొక్క అంతర్వాణి, ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఈ పని చేయాలా వద్దా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ పని చేయి, చాలా బాగుంటుంది. ఓ, నువ్వు ఇతరుల నుంచి వస్తువు తీసుకుంటున్నావా, ఇది నువ్వు చేయకూడదు, మన అంతరాత్మ చెప్తుంది. ఇలా ధ్యానం చేస్తే మన అంతరాత్మ ప్రబోధం చాలా అద్భుతంగా మనల్ని గైడ్ చేస్తుంది. దీన్ని మనం ఇంట్యూషన్ అంటాం. అలాగే ఎంతో అద్భుతంగా మన సంకల్ప శక్తి పెరుగుతుంది. ధ్యానంలో విశేషమైనటువంటి అనుభవాలు వస్తాయి. కళ్ళతో మనం భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. కళ్ళు మూసినప్పుడు మన యొక్క అంతర్చక్షువుతో మన అంతర్ముఖమైనటువంటి అనుభవాలను ఎన్నింటినో మనం పొందుతాం. ఈ యొక్క అనుభవాలను పొందినటువంటి వాళ్ళను అడిగితే మనం తెలుసుకోవచ్చు, ఓహో ఇన్ని రకాల అనుభవాలు ఉన్నాయా అని. చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి బుక్లో ఆ పుస్తకాన్ని కనుక మనం చదివితే ఎన్ని రకాల ధ్యాన అనుభవాలు ఉంటాయో మనకు కొన్నింటిని మనం ఆ పుస్తకంలో తెలుసుకోవచ్చు. కాబట్టి ధ్యానం చేస్తేనే ఆ అనుభవాలను మనం పొందుతాం. ధ్యానం చేయకపోతే ఆ అనుభవాలను మనం పొందాం కదా. పొందనప్పుడు ఏమనిపిస్తుంది? ధ్యానం చేస్తే అనుభవాలు వస్తాయా రావా అన్నటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ధ్యానం చేద్దాం, ధ్యాన అనుభవాలను మనం పొందుదాం. మీ ఆనంద్ బుద్ధ.